ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మరొకసారి నా ప్రభువా, మీరు ఇచ్చిన యొక్క గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రములు నాయన. ఈ యొక్క కొత్త సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ యొక్క ఫస్ట్ డే నాడు ప్రభువా మిమ్మల్ని స్తుతించుటకు స్తోత్రించుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. స్తోత్రములు దేవ నాయన. మరి ముఖ్యంగా నా ప్రభువా, గడిచిన సంవత్సరం అంతా కాపాడి మీ కృపలో భద్రపరిచినందులో కానీ మీకు స్తుతులు, మీకు స్తోత్రములు తండ్రి. నూతన సంవత్సరం ప్రవేశపెట్టినందుకు ప్రభువా మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ యొక్క కృపగల సర్వశక్తిగల రెక్కల చాటున, మీ యొక్క బలమైన రెక్కల చాటున మమ్మల్ని కాపాడండి తండ్రి. ఇక్కడ కూడి ఉన్న మీ పిల్లలను, సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కృపలో కాపాడండి. ఆ ప్రాంతాలలో ఉన్న మా సంఘ సభ్యులందరినీ మీరు కాపాడండి. మీ మహిమార్థమై తండ్రి యొక్క పరిచరణ జరిగించండి తండ్రి. మీ మాటలు, మీ వాక్యము, మీ ఉపదేశములు ప్రపంచవ్యాప్తంగా తండ్రి అనేకులకు అందచేయండి. అనేకులకు రక్షణ భాగ్యం దయచేయండి. ఈ విలువైన సమయంలో మీ యొక్క విలువైన మాటలు మేము ధ్యానం చేస్తుండగా కృప చూపండి తండ్రి, కృప చూపండి అని ప్రార్థిస్తూ క్రీస్తు వారు అతి పరిశుద్ధమైన నామంలో మిమ్మల్ని ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తున్నాను పిల్లారా. మరి కొత్త సంవత్సరం శుభాకాంక్షలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అపోస్తలుడైన పౌలు మహాభక్తుడు ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసియన్ చాప్టర్ 4, చక్కటి సందేశము. మరి మొదటి రోజు కొత్త సంవత్సరంలో 22 నుండి కొన్ని వచనములు ధ్యానం చేసుకుందాం. 22 నుంచి కొన్ని వచనములు ధ్యానం చేసుకుందాం. దేవుని మాట కొత్త సంవత్సరంలో, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదిలేయండి అన్నాడు. ఏమంటున్నాడు? 4:22లో దేవుడు మునుపటి ప్రవర్తన విషయంలోనైతే, గత సంవత్సరం ఒకవేళ ప్రవర్తన బాగోలేకపోతే ఆ ప్రాచీన స్వభావమును ఏం చేయాలట? వదులు అంటున్నాడు. ప్రాచీన స్వభావము. గత సంవత్సరంలో మీరు చర్చికి లేట్ వచ్చారనుకుందాం, ఎగ్జాంపుల్. అది బ్యాడ్ హ్యాబిట్. ఆ సంవత్సరానికి వదిలేయండి అంటున్నాడు. ఈ సంవత్సరమైనా ఆ స్వభావము మీలో లేకుండా చూసుకోవాలి అంటున్నాడు. అర్థమవుతుందా? ప్రాచీన స్వభావము. ఆలోచిద్దాం. లాస్ట్ ఇయర్ మనకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అని ఆలోచించుకోవాలి. రహస్యంగా కూర్చొని డైరీ ఓపెన్ చేసి రాసుకోవాలి. ఫస్ట్ డే డైరీ ఓపెన్ చేసి రాసుకోవాలి. లాస్ట్ ఇయర్ ఏం మిస్టేక్ చేశాను దేవుడి విషయంలో. స్వభావము వదులు అంటున్నాడంటే సంథింగ్ ఈజ్ ఏదో ఉంటేనే దేవుడు రాయిస్తాడు. వదులు అన్నాడు అంటే మనం డైరీ తీసుకొని చూసుకోవాలి. నేను ఏ రోజు ఏం చేశాను, మరి నేను దాన్ని వదులుమంటున్నాడు దేవుడు కొత్త సంవత్సరంలో. లాస్ట్ ఇయర్ ఒకవేళ మీరు దేవునితో గడపలేదా ఆలోచించుకోవాలి. నేను దేవునితో లాస్ట్ ఇయర్ గడపలేను, అమ్మో ఈ సంవత్సరం నుండి ఆ స్వభావాన్ని నేను వదిలివేస్తాను అనుకోవాలి. అంతేగాని హ్యాపీ న్యూ ఇయర్, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటే కుదరదు. పెదవులతో అంటే సరిపోతుందా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని? జీవితం అంతా పాత జీవితమే, హ్యాబిట్స్ అన్నీ పాతయే. అదే లేజినెస్, అదే స్వభావము మనకు మళ్ళీ ఇంకో సంవత్సరం దేవుడిస్తాడో ఇవ్వడో. మనకు తెలిసి లాస్ట్ ఇయర్ కరోనాతో మనకు తెలిసిన వారు ఎందరో కనుమరుగైపోయారు. కనుక ఈ సంవత్సరం మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. కరోనా పోయిందంటే మరొకటి వచ్చి కూర్చుంది, ఒమిక్రాన్. అది ఇంకా వేగంగా మరి ప్రబలిపోతూ ఉంది. రోజులు ఏమి బాగోలేవు.
దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి. పోస్ట్పోన్ చేద్దామంటే మరి మనకు అవకాశం ఉంటుందో లేదో తెలియదు. దేవుని ప్రియ బిడ్డలారా, ప్రాచీన స్వభావము లాస్ట్ ఇయర్ ఒకవేళ మీరు సువార్త పరిచర్యలో వాడబడలేదా? డైరీ ఓపెన్ చేసి చూసుకోండి. ఈ సంవత్సరమైన నేను సువార్త పనిలో వాడబడాలి అని రాసుకోవాలి డైరీలో. మీ కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ఎంత బాగుంది బైబిల్ 22 ఇంగ్లీష్లో. ఏమంటున్నాడు? ఒకవేళ మీ పాత జీవితం లాస్ట్ ఇయర్ విషయంలోనైతే ఒకవేళ దురాశలతో మీరు ఉంటే మీ ప్రాచీన స్వభావంను ఏమంటున్నాడు? వదులుకోవాలట. డైరీ ఓపెన్ చేసి చూసుకుంటే మరి ఒకవేళ మనం లాస్ట్ ఇయర్ దేవుడికి సువార్త పరిచర్యలో ఉపయోగపడలేదేమో, ఈ సంవత్సరం రాసుకోవాలి. నేను లెఫ్ట్ సైడ్ పేజీ నుంచి రైట్ సైడ్ పేజీకి వచ్చేయాలి, నోట్ చేసుకోవాలి డైరీ. ఈ సంవత్సరం నేను సువార్త పరిచర్యలో వాడబడాలి. ఎలా వాడబడాలో నీ ఇష్టం. వాక్యం చెప్తావా, వీడియో ఎడిటింగ్ చేస్తావా, పాటలు పాడతావా, 10 మందికి వాక్యాన్ని అందిస్తావా అనేది నీ చేతిలోనే ఉంది. లాస్ట్ ఇయర్ ఒకవేళ ఈ యొక్క అద్భుతమైన ఉపదేశాలు అన్నీ నువ్వు ఇతరులకు షేర్ చేయలేకపోవచ్చు, మరి ఇప్పుడు షేర్ చేయవచ్చు. లోకాశ ఏమంటున్నాడు దేవుడు? మోసకరమైన దురాశల వలన అంటున్నాడు. మోసకరమైన దురాశ. ఆశనే మనిషికి ఉండే ఆశలు ఏంటట? మోసం. మోసకరమైన దురాశల వలన, మోసకరమైన దురాశలు ఆశలే దురాశలట. అవి మనిషిని మోసం చేస్తాయట. దేవుడు ఎంత బాగా రాయించాడు. మోసం, ఈ లోకము ఆశ, ఇది మోసము అంటున్నాడు దేవుడు. అంటే లోకాన్ని చూసినప్పుడు మనలో ఏం పుడుతుంది? ఆశ. మీకు తెలుసా అలెగ్జాండర్ ది గ్రేట్, అతను ఏమనుకున్నాడు? లోకాన్నంతా కూడా స్వతంత్రించుకొని లోకమంతా నాకు సరెండర్ అయిపోవాలనుకున్నాడు. చివరకు ఏం చేశాడు? లోకమంతా సంపాదించుకొని చచ్చిపోయాడు. అతని గురించి చాలామంది చెప్తారు, అతని బాడీని పెట్టెలో పెట్టినప్పుడు చేతులు బయటికి పెట్టు అని చెప్పారట. అలెగ్జాండర్ ది గ్రేట్ మీకు తెలుసు, అతను వస్తున్నాడంటే గడగడలాడిపోయేవారు ఆనాటి రాజులు. పెద్ద సైన్యం, లోకమంతా సంపాదిస్తాం అనుకున్నాడు అలెగ్జాండర్ ది గ్రేట్. చచ్చిపోయాడు. ఏం తీసుకుపోయాడు? మోసకరమైంది దురాశ. మోసపోతారు దురాశల వలన. లోకాన్ని ఆశిస్తే మోసపోతారు అంటున్నాడు దేవుడు. మనకు తెలుసు ఎందరో రాజులు, హిస్టరీ చదివితే చరిత్రలో ఎందరో రాజులు ఎన్నో సంపాదించారు. ఏం తీసుకుపోయారు చెప్పండి? వారు కట్టుకున్న రాజకోటల్లో ఇప్పుడు ఏముంటున్నాయి? గబ్బిలాయిలు ఉంటున్నాయి. అన్నీ కూలిపోయాయి. ఏం తీసుకుపోయారు? మోసకరమైన దురాశలు. లోకాన్ని చూసి మోసపోతుంది ఈ ఆధునిక ప్రపంచం. ఒకవేళ మనం కూడా ఆ లిస్టులో ఉంటే దేవుడు అంటున్నాడు ఈ ఫస్ట్ డే నాడు 2022లో మీ ప్రాచీన స్వభావమును వదిలేయమ్మా అంటున్నాడు. వదిలేయి. కారణం దేవుడు ఎందుకు అంటున్నాడు అంటే ఇది మోసపోతారు మీరు. లోకాన్ని ఆశపడితే లోకం అశాశ్వతమైనది. లోకాన్ని నమ్ముకుంటే లోకము మోసం చేస్తుంది అంటున్నాడు. 1 జాన్, 1 యోహాను పత్రిక. బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో. ఈ మాటలన్నీ చదువుతూ ఉంటే ఎంతో జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. కనుకనే దయ్యం మనిషిని బైబిల్ చదవకుండా ఏదో ఒక పనిలో బిజీగా చేస్తుంది. కనుక మీరు మోసపోతారు అంటా ఉన్నాడు దేవుడు. ఏమంటున్నాడు? లోకాన్ని చూస్తే మోసపోతారు అంటున్నాడు. దురాశలు మోసం చేస్తాయి అంటున్నాడు. ఈ ఆశనే మోసం.
2వ అధ్యాయము, 1 జాన్, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15. చాలమ్మా. ఏమంటున్నాడు దేవుడు తన పరిశుద్ధ గ్రంథము ద్వారా? దేన్ని ఇష్టపడద్దంట? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను. చాలమ్మా. దేన్ని ప్రేమించద్దంటుంది దేవుని పరిశుద్ధ గ్రంథము? లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి అని దేవుడు ఖచ్చితంగా చెబితే, ఒకవేళ మనము గత సంవత్సరం లోకాన్ని ప్రేమించి ఉంటే ఆ ప్రాచీన స్వభావంను వదిలేయి బిడ్డ, వదిలేయి అంటున్నాడు. అంత బాగా చెప్తున్నాడు దేవుడు. మనిషి మాట్లాడినట్లుగానే ఉంటుంది బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటే మనతో మాట్లాడినట్టుగానే ఉంటుంది దేవుడు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడే. ఒకవేళ మనము లాస్ట్ ఇయర్ లోకాన్ని ప్రేమించి ఉంటే మన డైరీలో ఏం రాసుకోవాలి? ఇక నేను ప్రేమించను తండ్రి, నేను నా ప్రాచీన స్వభావమును వదిలేస్తాను, ఇక నా ప్రాచీన స్వభావమును నేను వదిలేశాను అని చెప్పాలి. లోకమునైనను ఈ లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ప్రేమిస్తే మీకు రావచ్చు ఆలోచన. ప్రేమిస్తే ఏంటి ప్రభువా? చదవండి. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఒకవేళ నేను ప్రేమిస్తా అని మీరు అనుకుంటే పర్వాలేదు బిడ్డ, పర్వాలేదు. దేవుడేమంటున్నాడు? ఎవరైనా లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ వానిలో ఉండదు. అంటే ఎంత ప్రమాదమో చూడండి. లోకాన్ని ప్రేమిస్తే దేవుడి ప్రేమ వానిలో ఉండదట. ఒకవేళ ఈ అలవాటు మనకుంటే ప్రాచీన స్వభావమును ఈనాడే మనము వదిలిపెట్టేయాలి. 17 కూడా, 16-17 లోకంలో ఏముందో తెలుసా? ఎంత బాగా చెప్తున్నాడు దేవుడు. లోకంలో ఏముందో తెలుసా? లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశ. లోకంలో ఏముందంట? ఈ శరీర ఆశ. లోకంలో ఏముంది? శరీరాశ. హత్యలు దేనికి అవుతున్నాయి? హత్యలు శరీరాశ. కిడ్నాప్లు ఎందుకు చేస్తున్నారు? శరీరాశ. హత్యలు ఎందుకు అవుతున్నాయి? శరీరాశ. కుళ్ళు కుతంత్రాలు ఎందుకు వస్తున్నాయి? శరీర కోరికలు. అవన్నీ ఈ ఆశలన్నీ దురాశలు. కక్షలు ఎందుకు వస్తున్నాయి? శరీర లక్షణం. అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును, ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఈ ఆలోచనలన్నీ దేవుడి కాబట. శరీరాశ దేవుడిది కాదు, నేత్రాశ దేవుడిది కాదు. ఈ ఆశలన్నీ గతించిపోతాయి. మోసపోతారు దేవుని ప్రియ బిడ్డలారా, మోసపోతారు. ఈ అలవాట్లు ఒకవేళ ఉంటే ఈ క్రొత్త సంవత్సరము నాడు ప్రాచీన స్వభావమును ఏం చేయాలట? వదిలే అంటున్నాడు దేవుడు. వదిలే. నేను వదలను అంటే ఏమంటున్నాడు? దేవుని ప్రేమ నీలో ఉండదు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 23-24 వచనములు. 23-24 వచనములు. మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు
నీతియు యథార్థమైన భక్తియు గలవారై భక్తియు గలవారై దేవుని పోలికగా దేవుని పోలికగా సృష్టింపబడిన సృష్టింపబడిన నవీన స్వభావమును నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఏం చేయాలి? కొత్త సంవత్సరము విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు కదా. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని అందరు చెప్పుకుంటా ఉన్నారు కదా. వాట్సాప్లు ప్రాస్పరస్ న్యూ ఇయర్ అంట. పాత జీవితం ఈ సంవత్సరంలోకి వస్తే అది కొత్తది ఎలా అవుతుంది? ఓల్డ్ని ఏం చేయాలి? దరికి రానివ్వకూడదు అంటున్నాడు దేవుడు. కొత్త సంవత్సరంలో ఏం చేయాలట? నూతన పరచబడిన వారై కొత్త బట్టలు ధరించుకున్నారు కదా. కొత్త బట్టలు, కొత్త చెప్పులు, అవునా? అంతా చర్చి నిండా కొత్త బట్టలే. నూతన పరచబడాలి అంటున్నాడు. నీతియు యథార్థమైన భక్తి అనే మాటను దేవుడు ప్రయోగించాడు. యథార్థమైన భక్తి అట. అంటే భక్తి ఎలా ఉండాలి? హార్ట్ఫుల్, నిజాయితీగా ఉండాలట. యథార్థమైన భక్తి గల వారై ఎలా ఉండాలి? దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును కొత్త సంవత్సరంలో ధరించుకోవాలి. అంటే లాస్ట్ ఇయర్ ఒకవేళ మీరు చర్చికి లేట్గా వస్తే ఇప్పుడు చర్చికి అరగంట ముందు రావాలి. ఏంటి నష్టం? చర్చికి అరగంట ముందు పోయి చర్చిలో చైర్స్లు ఇస్తే తప్ప, చర్చికి అరగంట ముందు పోయేసి కుర్చీలు తుడిస్తే తప్ప చెప్పండి? ఈ మాటలు అందరికి షేర్ చేయండి. టైంకు వెళ్ళి కుర్చీలపై కూర్చోవడం కాదు దేవుని ప్రియ సంగమా. కుర్చీలు వేయడం కూడా దేవుని పరిచర్యలో భాగమే. ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ కొత్త సంవత్సరం అంటే దేవుడు ఒప్పుకునే దేవుడు మాత్రం కాదు. నవీన స్వభావమును ధరించుకొనవలెను. అంటే హ్యాబిట్స్ని దేవుడు ఏం చేస్తున్నాడు? హ్యాబిట్స్ని దేవుడు ఏమంటున్నాడు? మార్చుకో అంటున్నాడు. నవీన స్వభావము, నూతన పరచబడిన వారై. ఎగ్జాంపుల్, మీ బట్టలన్నీ మురిగ్గా ఉన్నాయి. ఏం చేస్తారు చెప్పండి? ఉతుక్కుంటారా? అలాగే వేసుకుని పోతారా? స్కూల్కైనా గుడికైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మురికి గుడ్డలతో మురికి బట్టలు వేసుకొని వెళ్తారా? నీట్గా ఐరన్ చేసుకుని వెళ్తారా? ఇంటర్వ్యూ ఉంది, మురికి బట్టలతో వితౌట్ ఐరన్ పోతారా? సెలెక్ట్ అవుతారా? పాత జీవితం కొత్త సంవత్సరంలోనికి రావటానికి వీలు లేదు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనము. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన ఎవరట? కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాని సబ్బు వంటివాడు యేసుక్రీస్తు. ఆయన చాకలివాని సబ్బు వంటివాడు, ఆయన కంసాలి అగ్ని వంటివాడు. ఎవరు? యేసుక్రీస్తు. నూతన పరచబడాలి మనం ఒకవేళ మురికిగా ఉంటే లాస్ట్ ఇయర్లోనే ఒకవేళ మనం మురికిగా ఉంటే ఇది దేవుడిచ్చిన గొప్ప వరం. ఈరోజు దేవుడిచ్చిన గొప్ప అవకాశం. సజీవుల లెక్కలో ఉన్నామంటే ఆషామాషి కాదు. ఒకవేళ లాస్ట్ ఇయర్ అంతా మురికిగా ఉంటే సబ్బు వచ్చేసింది. ఏం సబ్బది? క్రీస్తు యేసన్న సబ్బు రుద్దేసుకోవాలి. సబ్బు పడితే మురికి ఉంటుందా పోతుందా చెప్పండి? ఉంటుందా? సబ్బు పడిందో మురికంతా పోతుంది. బట్టలన్నీ ఐరన్ చేసిన తర్వాత అప్పుడు ఎలా ఉంటాయి బట్టలన్నీ? క్రొత్తగా నూతన పరచబడిన వారై. నూతన పరచబడాలంటే మనకేం కావాలి? సోప్ కావాలి. ఆ తర్వాత వేడి కావాలి. ఐరన్ ఎలా ఉంటుంది? వేడిగా. మన జీవితం మారిపోవాలంటే మనకి ఇప్పుడు ఏముండాలి? సోపు కావాలి, ఐరన్ కావాలి.
ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. ఎవరు? యేసుక్రీస్తు. సబ్బు వంటి వాడు. నీ మురికంతా తీసేస్తాడు నీవు వాడుకుంటే. నీవు యేసుక్రీస్తును ఉపయోగించుకొనకపోతే నీ మురికి అలాగే ఉంటుంది, లాస్ట్ ఇయర్లానే ఉంటుంది. లాస్ట్ ఇయర్లో మీరు బాగున్నారు అనుకోండి, ఈ సంవత్సరం ఇంకా బాగుండాలి. లాస్ట్ ఇయర్ మీరు పర్ఫెక్ట్, ఓకే, నో ప్రాబ్లం. మరి ఈ సంవత్సరం ఇంకా పర్ఫెక్ట్ అయిపోవాలి. లాస్ట్ ఇయర్ 50% ఉన్నారనుకోండి దేవునిలో, ఈసారి అట్లీస్ట్ 100కు రీచ్ కావాలి మీరు. లాస్ట్ ఇయర్ 0 ఉన్నానుకుందాం సపోజ్, మీరు అట్లీస్ట్ ఈ సంవత్సరం మీరు హీరోస్గా మారిపోవాలి. లాస్ట్ ఇయర్ 0, ఇప్పుడు 0, అన్ని జీరోలే ఉంటే లాస్ట్కి దేవుడు ఏం చేస్తాడు? పెద్ద జీరో పెట్టేస్తాడు. 4 years ఉంటుంది కదా ఇంజనీరింగ్. ఫస్ట్ ఇయర్ 0, సెకండ్ ఇయర్ 0, థర్డ్ ఇయర్ 0. కనీసం 4th ఇయర్లో ఏం చేయాలి? బ్యాక్లాగ్స్ అన్నీ ముగించుకుంటారా లేదా? డే అండ్ నైట్ చదివి 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 ముగించుకొని బయటపడతారు. అమ్మయ్య, దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడంటే మన ప్రయోజనం కొరకే, మన ప్రయోజనం కొరకే. ఆయన ఎవరట? సబ్బు వంటి వాడు. మురికి మురికిగా ఉంటే ఇష్టపడే దేవుడు కాదు. కారణం ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నవీన స్వభావము ధరించుకోవాలి అంటున్నాడు. ఈ లోకమును ప్రేమించకండి అన్నాడు. ఎందుకంటే ఈ లోకము మోసం అన్నాడు. శరీరాశ, నేత్రాశ ఇవి నా నుండి పుట్టినవి కావమ్మా అన్నాడు. ఇవి అపవాది చేసిన క్రియలు, అపవాది కోరికలు రేకెత్తిస్తున్నాడు. ఈ ఆశలన్నీ, లోకాన్ని ప్రేమించే ఆశలు నా నుండి వచ్చినవి కాదు. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మవు ఇవి నేనివ్వలేను మీకు. ఈ ఆశలన్నీ గతించిపోతాయి. 1 John chapter 2 verse 17. త్వరగా ముగించుకుందాం. The world and its desires pass away. ఏమంటున్నాడు దేవుడు? The world and its desires pass away. లోకమును దాని ఆశయు గతించిపోవును. లేదు ప్రభువా, నేను లోకాన్నే ప్రేమిస్తాను అంటే దేవుడు ఏమంటున్నాడు? నీలో నా ప్రేమ ఉండదు బిడ్డ. ప్రేమిస్తావా? ప్రేమించు, ప్రేమించు. కానీ నీలో నా ప్రేమ ఉండదు. నీలో నా ప్రేమ లేకపోతే నీవు నా మనుషుడు ఎలా అవుతావు? నీవు ప్రాచీన పురుషుడవే, నీవు నవీన పురుషుడవు కాలేవు అంటున్నాడు. 17 లోకమును దాని ఆశయు ఏమైపోతాయి? గతించిపోతాయి. మనం ఇప్పుడు దేన్ని ప్రేమిస్తున్నాం చెప్పండి? లోకాన్ని ప్రేమిస్తున్నాం అనుకుందాం సపోజ్. ఆ లోకం ఏమైపోతుందట? గతించిపోతుంది. సో గతించిపోయేదాన్ని ప్రేమిస్తే ఎంత ఫూలిష్నెస్ అర్థం చేసుకోండి. దేవుని దృష్టిలో ఎంత బుద్ధిహీనం అవుతాం చెప్పండి గతించిపోయేదాన్ని ప్రేమిస్తే. లోకమును దాని ఆశయు గతించిపోవును కానీ, కంటిన్యూ చేయండి, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తము జరిగించువాడు. లోకాన్ని సంపాదించాలనుకున్న అలెగ్జాండర్ ది గ్రేట్ ఏమైపోయాడు? కాలగర్భంలో కలిసిపోయాడు. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తము జరిగించేవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? దేవుని ప్రియ సంగమా, ఒకవేళ లాస్ట్ ఇయర్ మనము దేవుని చిత్తాన్ని జరిగించకపోతే, దేవుడిచ్చిన గొప్ప అవకాశం. 2 Timothy 3rd chapter 3వ అధ్యాయము. 2 Timothy 3వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనములు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎంత బాగా చెప్తున్నాడు హెవెన్లీ డాడీ. ఏమంటున్నాడు? దేవుని ప్రియ బిడ్డలారా, 2021 అంతా కూడా లాక్డౌన్స్, కరోనా. 2022లోకి వచ్చేసారు. ఓకే, అపాయకరమైన కాలమును వచ్చును హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త, అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోండి. ఇంకా ఏలైనగా మనుషులు
స్వార్థప్రియులట. ధనాపేక్షలు, మనుషులు ఎలా ఉంటారట? డబ్బు 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 డబ్బు. చిన్న పిల్లలు కూడా డబ్బు సంపాదిస్తున్నారు తెలుసా మీకు? చిన్న చిన్న పిల్లలు కూడా యాక్టింగ్ చేసి డబ్బు సంపాదిస్తున్నారు. సో ఎటు చూసినా డబ్బు సంపాదనే ఉంది, అవునా కదా? మనుషులు ఎలా ఉంటారట? మనుషులు ఎలా ఉంటారు? స్వార్థప్రియులు, స్వార్థం, ధనాపేక్షలు, ధనాపేక్ష, బింకములాడువారు, భింకములు, అహంకారులు, చాలా టెంపర్గా ఉంటారు. దూషకులు, నోటి నుండి ఏముంటాయి? చూడండి ఇంగ్లీష్లో కూడా. దూషకులు, దూషకులు. నోటి నుండి ఏముంటాయి? బ్లెస్సింగ్స్ ఉండవు, అన్నీ అబ్యూజింగ్. ఇలాంటి మనుషులు మనకు కనబడతారా లేదా? ఇలాంటి మనుషుల మధ్యనే మనం ఉంటాం, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మనుషుల మధ్యలోనే మనం ఉంటాం, కానీ జాగ్రత్త. ఆ రోగం మనకు అంటడానికి వీల్లేదు. అందుకే ఎప్పుడు చూసినా దేవుడితో సహవాసం చేయాలి, బైబిల్తో సహవాసం చేయాలి, విశ్వాసులతో సహవాసం చేయాలి. లోకంతో సహవాసం చేయడానికి వీల్లేదు. ధనాపేక్షకులు, బింకములాడువారును, అహంకారులను, దూషకులను, తల్లిదండ్రుల మాట వినని పిల్లలను, ఇంకా అపవిత్రులను, అనురాగరహితులు, అనురాగం ఉండదట. అతిద్వేషులు, ఎప్పుడు చూసినా ద్వేషులే. అపవాదకులు, అపవాదకులు, అతికేంద్రియులు, అజితేంద్రియులు, క్రూరులు, క్రూరులు, సజ్జనద్వేషులు, స్వజన ద్వేషులు, ద్రోహులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, గర్వాంధులు, దేవుని కంటే దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవారు ఉంటారట. పైకి భక్తి గల వారి వలె, ఎలాంటి వారు ఉంటారు? పైకి భక్తి గల ఇలాంటి వారు ఉంటారని దేవుడు ముందుగా రాయించాడు 2000 సంవత్సరాల క్రితం సుమారు. ఇలాంటి మనుషులు ఉన్నారు, జాగ్రత్త. దేవుని ప్రియ బిడ్డలారా, ఎలాంటి వారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? ధనాపేక్షకులతో ఫ్రెండ్షిప్ చేస్తే వాడు ఏమంటాడు? సంపాదించు సంపాదించు, కూడబెట్టు కూడబెట్టు. దూషకులతో ఫ్రెండ్షిప్ చేస్తే వాడేం నేర్పిస్తాడు? అన్నీ బూతులే. తల్లిదండ్రుల మాట వినని వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే వాడు అదే నేర్పిస్తాడు. కృతజ్ఞత లేని వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే వాడు అవే నేర్పిస్తాడు. అపవిత్రులతో ఫ్రెండ్షిప్ చేస్తే అపవిత్రం వచ్చేస్తుంది. అనురాగం లేని వాడితో ఫ్రెండ్షిప్ చేస్తే అనురాగం ఉండదు. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖము ఎక్కువగా ప్రేమించే వారు ఉంటారు, జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఇంకా పైకి భక్తి గల వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించని వారునయ్యుందురు. ఇట్టి వారికి దూరంగా ఉండు దేవుని ప్రియ బిడ్డ. కొత్త సంవత్సరంలో ఇలాంటి వారికి ఎలా ఉండాలట? విముఖుడవై అంటే అర్థం ఏంటి? క్లోజ్గా ఉండమని దేవుడు చెబుతా ఉన్నాడా? ఆలోచించండి. కొత్త సంవత్సరంలో దేవుడు అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశం మనం మళ్ళీ మళ్ళీ పొందుకుంటామో లేదో తెలియదు. అనురాగరహితులను, అతిదేశులను, అపవాదకులను, అజితేంద్రియులను, క్రూరులు, స్వజన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. 5వ వచనం, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఇందురు. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారి వలె ఉంటారట. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉంటారు. అలాంటి వారితో ఎలా ఉండాలట? ఇట్టి వారికి విముఖుడవై ఉండుము, విముఖుడవై ఉండుము. దేవుని ప్రియ సంగమా, దేవుడు కొత్త సంవత్సరంలో ఎంతో అద్భుతమైన మాటలు మనకు అందించాడు. నవీన స్వభావము ధరించుకోవాలన్నాడు, నూతన పరచబడాలి అంటున్నాడు. ఒకవేళ సువార్త పరిచర్యలో మనము వెనుకబడి ఉంటే ఈ సంవత్సరం దేవుడిచ్చిన గొప్ప వరం. ఎక్కువగా దేవుని పనిచేసి దేవునికి మహిమ, దేవునికి ఘనత మన ద్వారా వచ్చే విధంగా దేవుని పరిచర్యలో గొప్పగా వాడబడాలి.
వేషం కడితే దేవుడు ఒప్పుకునేవాడు కాదు. ప్రాచీన పురుషుని వదిలేయాలి అంటున్నాడు, నవీన పురుషుని ధరించుకో అంటున్నాడు. ఈ మాటలన్నీ మన మేలు కొరకే. బైక్పై వెళ్ళే వారికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? హెల్మెట్ పెట్టుకోండి బిడ్డ అంటుంది. హెల్మెట్ పెట్టుకోకుండా చాలామంది స్పీడ్గా పోయి యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజరీస్తో చచ్చిపోతూ ఉన్నారు కదా. ఒకవేళ హెల్మెట్ ఉంటే కనీసం కాళ్ళు చేతులు విరిగినా మనిషి బ్రతుకుతారా లేదా? హెల్మెట్ పెట్టుకుంటారా? తిట్టుకుంటూ ఉంటారు కదా డిపార్ట్మెంట్ను. హెల్మెట్ నీ కోసమే. కారు నడిపే వ్యక్తి సీట్ బెల్ట్ పెట్టుకో అంటారు. పెట్టుకోకపోతే ఆ బెలూన్స్ ఓపెన్ కావు. బెలూన్స్ ఓపెన్ కాకపోతే స్టీరింగ్ ఇక్కడ తగిలి లోపల రిప్స్ అన్ని పగిలిపోయి ఇరిగిపోయి హార్ట్ బ్రేక్ అయి చచ్చిపోతారు. సో కారు నడిపే వ్యక్తి బెల్ట్ పెట్టుకోవాలి. బైక్ నడిపే వ్యక్తి హెల్మెట్ పెట్టుకుంటే ఎవరికి లాభం చెప్పండి? గవర్నమెంట్కి ఏం లాభం లేదు. చనిపోతే ఏం చేసుకుంటారు? ఒక వ్యక్తి చనిపోయాడని రాసుకుంటారు, అంతే కదా. కార్ యాక్సిడెంట్ అయ్యి నలుగురు చనిపోయారు అనుకోండి, గవర్నమెంట్కి నష్టమా? ఎవరికి నష్టం? నీకు, నీ ఇంటి వారికి నష్టం. సీట్ బెల్ట్ పెట్టుకుంటే కనీసం ఇంటికి సేఫ్గా వెళ్తావు. హెల్మెట్ పెట్టుకుంటే నీకు నష్టమా? హెల్మెట్ పెట్టుకోకపోతే నీకు నష్టమా, గవర్నమెంట్కి నష్టమా చెప్పండి? పెట్టుకుంటే నీకే లాభం, పెట్టుకోకపోతే నీకే నష్టం. కరోనా వచ్చింది, ఏం చేస్తున్నారు ఇప్పుడు? నో మాస్క్ నో ఎంట్రీ అని బోర్డు చూస్తున్నారు కదా. నో మాస్క్ నో ఎంట్రీ. మాస్క్ పెట్టుకుంటే ఎవరికి నష్టం, ఎవరికి కష్టం? పెట్టుకోకపోతేనే కష్టం, పెట్టుకుంటే లాభం. నేను మాస్క్ పెట్టుకోను అంటే ఎవరికి నష్టం చెప్పండి? చనిపోయిన వారిలో మరొక నంబర్ ఎక్కుతుంది, ఒక నంబర్ పెరుగుతుంది అంతే. కోల్పోయిన వారికి ఎంత కష్టం. ఇంట్లో మమ్మీ డాడీ చచ్చిపోతే కరోనాతో. మాస్క్ పెట్టుకుంటే లాభమా నష్టమా చెప్పండి? లాభమే. దేవుని మాటలు వింటే కూడా చాలా లాభం. దేవుని మాటలు నమ్మాలి. ఈ మాటలన్నీ దేవుడు మన మేలు కొరకే రాయించాడు. కనుక కొత్త సంవత్సరంలో ప్రవేశించిన దేవుని ప్రియ సంగమా, నవీన స్వభావము ధరించుకోవాలి. ప్రాచీన పురుషుణ్ణి వదిలేయి, నవీన పురుషుణ్ణి ధరించుకో. నవీన పురుషుడు కొత్తగా ఉండాలి. ఇయర్ ఆఫ్టర్ మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి వీలు లేదు. పైకి భక్తి గల వారి వలె ఉంటే ఎవరికి నష్టం? మనకే. దేవుడు హృదయాలలోకి చూస్తాడు, పట్టేస్తాడు. వేషం దేవుడు అసలు సహించడు. ఉంటే అక్కడైనా ఉండమ్మా, ఉంటే ఇక్కడైనా ఉండయ్యా అంటాడు. నులివెచ్చగా ఉండకు బిడ్డ, నులివెచ్చగా ఉండకు అంటాడు. అవకాశం దేవుడు మనకిచ్చాడు. ఈ లోకమును ప్రేమించకు అన్నాడు. కారణం లోకమే మోసం. ఎంత మంచి మాటలు దేవుడిచ్చాడు. లోకమును దాని ఆశయు గతించిపోవును కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుస్తాడు. మనం ఎప్పటికీ దేవుని పనిలో ఉంటే నిరంతరం దేవునితో నిలిచి ఉంటాం. లేకపోతే చాలా ప్రమాదం. ఒకవేళ గత సంవత్సరంలో మనం దేవునికి దూరంగా ఉంటే దేవుడికి దగ్గరైపోదాం. దేవుడికి భిన్నంగా ఉంటే మనసు మార్చుకునే అవకాశం దేవుడిచ్చాడు. ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి మీకు స్తోత్రములు. మీ యొక్క పరిశుద్ధమైన మాటలను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, లోకమంతా మోసమని మీరు రాయించారు, అది దురాశ అని మీరు రాయించారు. అవును తండ్రి, లోకాన్ని సంపాదించుకోవాలని, లోకాన్ని సాధించాలని ఎందరో రాజులు, చక్రవర్తులు తండ్రి చరిత్ర పుటల్లో నిలిచిపోయారు తండ్రి. వారేమీ తీసుకుపోలేరు, మోసపోయారు. ఇదంతా దురాశ అని తండ్రి మీరు రాయించారు. ఇది నా వల్ల వచ్చింది కాదు అన్నారు తండ్రి. 2021లో ఒకవేళ మాలో ఉంటే తండ్రి, ఈ మాటలన్నీ 2022లో మా జీవితాలలో ఉండడానికి వీలు లేదు. మీ పరిశుద్ధమైన మాటలు మా జీవితాలలో ఉండాలి. నవీన పురుషుని మేము ధరించుకొని జీవించాలి. 2022లో ప్రాచీన పురుషుడు ఈ సంవత్సరంలోనికి రావడానికి వీలు లేదు తండ్రి, కృప చూపండి.
మీ మాటలు పిల్లలు విన్నారు. కృప చూపండి, ఆత్మీయంగా బలపరచండి. ఇంకా లోతుగా మీ మాటలు ఆలోచించి ఆత్మీయంగా బలపడే మంచి హృదయం దయచేయండి. మోసపోకుండా కాపాడండి. ఇక్కడ కూడిన మీ పిల్లలను, ఆయా ప్రాంతాల్లో ఉన్న మా సంఘ సభ్యులను, సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కాపుదల్లో భద్రపరిచి కృపాక్షేమంలో ఈ సంవత్సరం పొడుగుతా ఇవ్వమని, ఎలాంటి తండ్రి ప్రభావ మరి వ్యాధులు అంటకుండా కృప చూపండి. ఒమిక్రాన్ కాని తండ్రి, కరోనా కాని తండ్రి, మా సంఘ సభ్యులకు, మాకు, మా కుటుంబాలకు, మిమ్మల్ని నమ్ముకున్న మీ పిల్లలకు తండ్రి రాకుండా సోకకుండా కాపాడండి. కృప చూపండి తండ్రి, కనికరముల దేవుడు. ఇతపడి మీ మాటలు గొప్పగా ఫలింపచేయమని మరొక్కసారి ప్రార్థన విజ్ఞాపన చేస్తూ క్రీస్తు ప్రభు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడివేడి కొనుచున్నాము తండ్రి, ఆమెన్. మనందరికి తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమెన్.